మీకొక షాకింగ్ విషయం చెప్పనా? మనం ప్రతిరోజు కూరలో వేసుకొని తినే ఘాటైన కారం మన దేశపు మిర్చి కాదని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కోటేష్. మీరు చూస్తున్నారు సీకే ప్రెజెన్స్ యూట్యూబ్ ఛానల్. పూర్వకాలంలో అసలు మన దేశ వాసులకు మిర్చి అంటే ఏంటో తెలియదంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. అసలు ఈ మిర్చి పంట అనేది మన ఇండియాలో పుట్టిన పంట కాదు. ఈ మిర్చిని మెక్సికో దేశం నుంచి ఇండియాకి తీసుకురావడం జరిగింది. దాదాపు 500 సంవత్సరాల క్రితం వాస్కోడి గామా అనే అతను సముద్ర మార్గం గుండా మన భారతదేశానికి దారి వెతుక్కుంటూ వచ్చినప్పుడు తనతో పాటు ఈ ఘాటైన మిరపకాయలను కూడా ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఈ మిర్చి పంటను గోవా పరిసర ప్రాంతాల్లో పండించేవారు. అందుకే ఈ మిర్చికి గోవా మిర్చి అనే పేరు కూడా అప్పట్లో ఉండేది. పోర్చుగీసు వాళ్ళు తెచ్చిన ఈ మిర్చి ఇప్పుడు ప్రతి వంట ఇంట్లో ఒక మహారాణై కూర్చుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అప్పట్లో మన ఇండియాలో మిర్చి కారం లేకపోతే మన వాళ్ళు ఏం తినేవాళ్ళని. అప్పట్లో మన భారతీయులు ఘాటు కోసం మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఆవాలనే వాడేవారు. అందుకే అప్పటి వంటలు కారంగా ఉన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండేవి. ఈ మిర్చి కారం తక్కువ ధరలకే దొరకడం వల్ల మన వాళ్ళు ఎక్కువగా ఈ మిర్చినే వాడారు. బయటి దేశం నుంచి వచ్చిన ఈ మిర్చి ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషిలా మారిపోయింది. అలా మొదలై మన గుంటూరు మిర్చి ఇప్పుడు ప్రపంచానికే పాఠాలు నేర్పే రేంజ్ కి ఎదిగిపోయింది. ఈ ఇంట్రెస్టింగ్ విషయం మీకు ముందే తెలుసా? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఫాలో చేయడం మర్చిపోకండి.